హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన, ఇంటర్మీడియట్, డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన మెటీరియల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫైనల్ పేపర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈజీగా చూసుకునే విధంగా నేను ఇక్కడ ప్లేలిస్ట్ వారీగా క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోస్ అనేవి ఓకేనా. మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఫేస్బుక్. ఫ్రెండ్స్, నా ఫేస్బుక్ అకౌంట్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన ICT 2 4th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఫస్ట్ 3 క్వశ్చన్స్. ఇప్పుడు ఈరోజు మన మీనింగ్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ సంబంధించిన క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ 4 క్వశ్చన్స్, ఈ 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా. నేను ఆల్రెడీ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఈరోజు మనం మన 4th క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్క్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ మనం అసలు కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటో చూద్దాం. కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ కనెక్టెడ్ కంప్యూటర్స్. కంప్యూటర్స్ ఆన్ ఏ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ నోడ్స్. కంప్యూటర్ The connection between computers can be done via cabling, most commonly can be done. ఫ్రెండ్స్, ఇక్కడ మిస్టేక్ పడింది. ఇక్కడ వచ్చేసరికి డన్, DONE డన్ అయితే అలా స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. సో ఇక్కడ పదం వచ్చేసరికి డన్ అనే పదం. కే most commonly can done the Ethernet cable or wirelessly through radio waves. Connected computers can share resources like access to the internet and printers, file transfer and others. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది మెయిన్గా ఎందుకు యూజ్ఫుల్ అవుతుందంటే, మనం ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి రిసోర్సెస్ అండ్ ఫైల్స్, ఇన్ఫర్మేషన్ అయినా సెండ్ చేసుకోవడానికి. ఇన్ఫర్మేషన్ అంటే లైక్ ఇమేజెస్, ఫైల్స్, వీడియోస్, ఇటువంటి ఫైల్స్, కంప్యూటర్ సంబంధించిన ఫైల్స్, ఎటువంటి ఫైల్స్ అయినా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి సెండ్ చేయడానికి ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. మెయిన్గా ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక గ్రూప్ కనెక్టెడ్ కంప్యూటర్స్ని మనకు ఈ కంప్యూటర్ నెట్వర్క్ అంటాం. ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఏ విధంగా కనెక్ట్ అయి ఉంటుంది అంటే, విత్ హెల్ప్ ఆఫ్ ఎథర్నెట్ కేబుల్ లేకపోతే వైర్లెస్. ఓకేనా. వైర్లెస్ సహాయంతో అయినా సరే, వైర్లెస్ రేడియో వేవ్స్ సహాయంతో ఒక ఇన్ఫర్మేషన్ అనేది వన్ కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి షేర్ చేస్తుంది. లేకపోతే ఇక్కడ కేబుల్ ఉంది కదా, ఈ ఎథర్నెట్ కేబుల్ అనేది మెయిన్గా ఇప్పుడు మోస్ట్ పాపులర్ యూజ్ చేసే కేబుల్ అనేది. నెక్స్ట్ మనం విత్ హెల్ప్ ఆఫ్ వైర్లెస్ అంటే ఎటువంటి వైర్లు లేకుండా మన రేడియో వేవ్స్తో సహా రేడియో వేవ్స్తో మన వన్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి షేర్ చేయడానికి మనం అనేది ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు మనం ఈ కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. చూడండి, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి నెట్వర్క్ కేబుల్స్. Network cables are used to connect computers. The most commonly used cable is category 5 cable RJ45. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నెట్వర్క్ కేబుల్ అనేది మెయిన్కి ఎందుకు యూజ్ఫుల్ అవుతుందంటే, వన్ కంప్యూటర్ ఇంకో కంప్యూటర్కి, ఆ రెండు కంప్యూటర్ని కనెక్ట్ చేయడానికి ఈ కేబుల్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. ఇది మోస్ట్ పాపులర్ కేబుల్ అనేది. ఎక్కువగా ఈ కేబుల్ అనేది యూజ్ఫుల్ చేస్తారు. ఆ యూజ్ఫుల్ చేసేది ఆ నేమ్ వచ్చేసరికి కేటగిరీ 5 కేబుల్ RJ45. ఓకే, అదే ఈ యొక్క కేబుల్ ఇక మీరు చూస్తున్నారు కదా, ఇదే RJ45 కేబుల్. ఇది మెయిన్గా ఎక్కువ మోస్ట్ పాపులర్ ప్లేసెస్లో ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నారు కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడానికి. ఓకేనా. విత్ హెల్ప్ ఆఫ్ ఇథర్నెట్ కేబుల్ ద్వారా యూజ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ కంప్యూటర్ కెన్ కనెక్టెడ్ టు అనదర్ via a serial port, but if you need not to connect many computers to produce a network, this serial connection will not work. The solution is to use central body to which
other computers, printers, scanners, etc. can be connected, and then this body will manage distribute network traffic. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ అనేది వన్ కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి షేర్ చేయడానికి ఈ సీరియల్ కనెక్షన్ అనేది కొంచెం ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో డిఫికల్ట్గా ఉంటుంది. సో అందుకనేది ఈ డిస్ట్రిబ్యూటర్ అనే కనెక్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మీరు చూడొచ్చు ఈ నెట్వర్క్ సంబంధించిన డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని హబ్ అంటారు. హెచ్యుబి హబ్ అంటారు. దీనివల్ల ఏంటంటే మనం డిఫరెంట్ కంప్యూటర్స్కి కనెక్ట్ చేయొచ్చు నెట్వర్క్ అనేది. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇది హెచ్యుబి హబ్ సహాయంతో మనం ఈ ప్రింటర్ కనెక్ట్ చేసాం, కంప్యూటర్ కనెక్ట్ చేసాము, స్కానర్కి కనెక్ట్ చేసాం, ఫ్యాక్స్ మిషన్కి కనెక్ట్ చేసాం. ఈ విధంగా డిఫరెంట్ కంప్యూటర్ సంబంధించిన డివైజెస్కి కనెక్ట్ చేయడానికి ఈ హబ్ అనే డిస్ట్రిబ్యూటర్ సహాయంతో మనం ఈ నెట్వర్క్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి రూటర్. రూటర్ అంటే ఏంటో చూద్దాం. A router is a type of device which acts as a central point among computers and other devices that are part of a computer. A router is equipped with holes called ports, and computer and other devices are connected to the router using network cable. Nowadays router comes in wireless modes, using which computers can connected without any physical కేబుల్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది రూటర్ అనమాట. ఇది రూటర్ అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనం వైర్లెస్ రూటర్ని యూజ్ చేస్తున్నాం. ఎటువంటి వైర్ సహాయంతో లేకుండా మనం నెట్వర్క్ కనెక్ట్ చేసే విధంగా మనం ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో వైర్లెస్ లేకుండా రేడియో వేవ్ సహాయంతో మనం నెట్వర్క్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. ప్రీవియస్ ఇయర్స్లో వచ్చేసరికి మనం వైర్ల సహాయంతో ఈ నెట్వర్క్ అనేది కనెక్ట్ చేస్తాం. ఓకేనా. ఈ రూటర్ అనేది మెయిన్ అన్ని డివైజెస్కి సెంట్రల్ పాయింట్ అనమాట. ఇంటర్నెట్ నెట్వర్క్ అనేది షేర్ చేయడానికి. ఓకేనా. వైర్లెస్ సహాయంతో ఇక్కడ చూస్తున్నారుగా మీరు, రేడియో వేవ్స్ అనమాట. ఇవన్నీ రేడియో వేవ్స్ సహాయంతో ఇన్ఫర్మేషన్ అనేది ఒక డివైజెస్ నుంచి ఇంకో డివైజెస్కి నెట్వర్క్ అనేది షేర్ చేయడానికి ఈ రూటర్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి చూడండి, network cards are necessary components of computer without which a computer cannot be connected over a network. It is also known as network adapter or network interface card. Most branded computers have network cards pre-installed. ఫ్రెండ్స్, ఇక్కడ టీ లేదు, ఓకే, బై మిస్టేక్ పడింది. pre-installed నెట్వర్క్. ఓకే ఫ్రెండ్స్, ఈ నెట్వర్క్ కార్డ్స్ అనేది మనకి మెయిన్గా ఎందుకు యూజ్ఫుల్ అవుతుందంటే నెట్వర్క్ సంబంధించినవి కనెక్షన్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా. కంప్యూటర్కి సంబంధించిన కంప్యూటర్ లేకపోతే ల్యాప్టాప్ అయినా సరే నెట్వర్క్ కనెక్ట్ చేయడానికి నెట్వర్క్ కార్డ్స్ అనేవి మెయిన్గా యూజ్ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ నెట్వర్క్ కార్డ్స్ అనేవి ప్రీ ఇన్స్టాల్డ్ అంటే ఆ యొక్క మదర్ బోర్డుకి ఇన్స్టాల్ అయ్యి వస్తున్నాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ ఇంటర్నల్ కార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి ఇంటర్నల్ కార్డ్స్. మదర్బోర్డ్ యాజ్ ఏ slot for internal network card where it is to be inserted. Internal network card are two types, in which first type uses peripheral component interconnect connection, which the second type use industry standard architecture network cable are required to provide network access. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదన్నమాట ఇంటర్నల్ కార్డ్ అనేది. ఈ ఇంటర్నల్ కార్డ్ అనేది మీరు ఎక్కడ చూడొచ్చు అంటే ఎక్కువ శాతం ల్యాప్టాప్కి రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా సరే ఈ పోర్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇథర్నెట్ కేబుల్ పోర్ట్ సహాయంతో మనం ఈ నెట్వర్క్ అనేది కనెక్ట్ చేయొచ్చు. ఎక్కువ మీరు మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నట్టయితే మీరు చూడొచ్చు, ఇలా ఇంటర్నల్ కార్డ్ అనేది ఇన్సర్ట్ అయి ఉంటుంది మదర్ బోర్డుకి. ఓకేనా. ఈ ఇంటర్నల్ కార్డ్ అనేది నెట్వర్క్ పర్పస్ కోసం యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ కార్డ్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్టర్నల్ కార్డ్ కమ్స్ ఇన్
టు ఫేవర్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్ లేదు, బై మిస్టేక్ పడింది. ఫేవర్స్ అంటే అనుకూలం, రెండు అనుకూలాలు ఉన్నాయని. విత్ హెల్ప్ ఆఫ్ వైర్లెస్ అండ్ యూఎస్బి బేస్డ్ వైర్లెస్ నెట్వర్క్ కార్డ్ need to be inserted into the motherboard, but no network cable is required to connect to network. ఫ్రెండ్స్ ఈ ఎక్స్టర్నల్ కార్డ్ ద్వారా మనకి ఎటువంటి కేబుల్ లేకుండా మన ఈ ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా, వితౌట్ వైర్ లేకుండా వైర్లెస్ సహాయంతో లేదా యూఎస్బి సహాయంతో, యూఎస్బి పోర్ట్ సహాయంతో మనం ఈ ఎక్స్టర్నల్ కార్డ్ అనేది ఈ ఎక్స్టర్నల్ కార్డ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. నెట్వర్క్ మనకి మన సిస్టమ్కి లేదా మన ల్యాప్టాప్కి ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేయడానికి ఈ ఎక్స్టర్నల్ కార్డ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి యూఎస్బి యూనివర్సల్ సీరియల్ బస్. ఓకే, యూఎస్బి ఆర్ ఈజీ టు use and connect via USB port. Computer automatically detect user USB cards and can we install the drives. ఫ్రెండ్స్ ఇక్కడ డ్రైవ్స్, ఇక్కడ వి పర్లేదు, డ్రైవ్స్ అనమాట. డ్రైవ్స్ రిక్వైర్డ్ టు సపోర్ట్ ద యూఎస్బి నెట్వర్క్ కార్డ్ ఆటోమేటికల్లీ. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యూఎస్బి సహాయంతో మన ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అవుతుంది. ఈ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే మనకి మన సిస్టంలో లేదా మన ల్యాప్టాప్లో యూఎస్బి డ్రైవ్స్ ఉంటాయి. ఈ నెట్వర్క్ సంబంధించిన డ్రైవ్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే ఈ యూఎస్బి సహాయంతో మనం ఇంటర్నెట్ అనేది మనం యూజ్ చేయొచ్చు మన యొక్క కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో. ఓకేనా, నెట్వర్క్ కనెక్షన్ కోసం ఈ యూఎస్బి అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, మనకి సిస్టమ్ కైనా లేకపోతే మనకున్న కంప్యూటర్కి ఉన్న ఈ సిపికి సంబంధించిన యూఎస్బి పోర్ట్స్ సహాయంతో మనం ఈ యొక్క యూఎస్బితో మన నెట్వర్క్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం 7 ఉన్నాయి క్యారెక్టరిస్టిక్స్. కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించిన 7 క్యారెక్టర్స్. నేను 7 ఎందుకు చెప్పానంటే మనకి ఈ ICT 2లో 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉండేది. సో మనం 7 సైడ్ హెడ్డింగ్ రాస్తే సరిపోయింది, ఎక్కువ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే నేను మొత్తం ఈ 27 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మొత్తం ఈ 27 పీడిఎఫ్స్ కలిపి ఒక పీడిఎఫ్ క్రియేట్ చేసి నేను అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఆ వీడియో కింద ఈ పీడిఎఫ్ యొక్క ఈ ఆల్ పీడిఎఫ్స్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ క్లాస్మేట్స్కి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఒకటి ఆశిస్తున్నాను, జస్ట్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా, నేను మిగతా అన్ని క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవ్రీ డే 10 AM నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా, వరుసగా ఈ 27 వీడియోస్ ఉంటాయి, ఎటువంటి వీడియోస్ అనేవి ఉండవు, వరుసగా లైన్ వారీగా ఉంటాయి. ఓకేనా, మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.